अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अडानी ग्रुप को 100 करोड़ रुपए की रकम वापस कर दी है। जी हां नाज़रीन, चीफ मिनिस्टर रेवंत रेड्डी ने यह फैसला हालिया दिनों अमरीकी अदालत की जानिब से अडानी ग्रुप के खिलाफ रिश्वत के इल्जामात मंजर-ए-आम पर आने के बाद किया। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि हाल ही में यंग इंडिया स्किल यूनिवर्सिटी के लिए अडानी ग्रुप की तरफ से ऐलान किए गए 100 करोड़ रुपए के अतिये को कबूल न करने का उन्होंने फैसला किया है। इस बात का इंकशाफ चीफ मिनिस्टर रेवंत रेड्डी ने रियासती वुज़रा उत्तम कुमार रेड्डी, श्रीनिवास रेड्डी और दूसरों के साथ प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए किया। उन्होंने कहा कि अडानी ग्रुप के खिलाफ इल्जामात के पेश नजर अडानी फाउंडेशन से कोई अतिया नहीं लिया जाएगा और इस सिलसिले में अडानी ग्रुप को एक मकतूब भेजा गया है। महकमा इंडस्ट्रीज के प्रिंसिपल सेक्रेटरी जयेश रंजन ने मकतूब रवाना कर दिया। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मजीद कहा कि अडानी ग्रुप के बारे में गुज़िश्ता कुछ दिनों से मुल्क भर में बहस हो रही है और कुछ लोग तेलंगाना हुकूमत पर अडानी से फंड्स लेने का इल्जाम लगा रहे हैं। उन्होंने वाज़ेह किया कि आईनी तौर पर अडानी से सरमायाकारी हासिल करना कानून के मुताबिक है और जो भी कंपनी या फर्द कानून के दायरे में आकर कारोबार करता है उसे उसका हक हासिल है। अडानी ग्रुप, अंबानी या टाटा किसी भी इदारे को तेलंगाना में कारोबार करने का हक हासिल है। ఇప్పుడు అదానీ గ్రూపు టెండర్లు వేస్తాడా వేయడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే చర్చ ఎందుకు వస్తుంది? టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాలలో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటది. ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి. ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకల ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయిందనా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్లు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా